శవ రాజకీయాలు చేయాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల తర్వాత ఎవరైనా సరే, నేను ముందు నుంచి చెప్తున్నా, ఎక్కడైనా ఎవరైనా చనిపోయారనే వార్త వినపడితే సాధారణంగా మనిషి అన్నవాడు ఎవడైనా బాధపడతాడు. కానీ మా రోజా కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మిగిలిన వైసీపీ నాయకులు కానీ సంబరపడతారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఏదో రకంగా రాజకీయం చేద్దామనే ఉద్దేశంతో. మన తొక్కేసలాట మన అందరికీ తెలిసిందే. అయితే జగన్మోహన్ రెడ్డి పరామర్శకు వెళ్ళిన తీరు ఇది. ఒకసారి వినిపిస్తా వినండి. ఈ ఎద్దు ఏమని అర్థందో చూసారా? అక్కడికి హాస్పిటల్ లోపలికి వెళ్తూ జై జగన్ అంట. దేనికి అసలు? నీకేమైనా బుర్ర ఏమైనా పనిచేస్తుందా? నీకేమైనా మైండ్ ఏమైనా ఉందా? రోజు అసలు మనిషివేనా నువ్వు, లేదంటే పశువా? అక్కడ జై జగన్ అని అరిచేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏం పీకి పూర్తి చేసాడని చెప్పేసి అని జై జగను. మీరు ప్రచార యాత్రకు వెళ్ళారా? పరామర్శ కాదు మనం వెళ్తా. పరామర్శకు వెళ్ళేటప్పుడు మనం ఎంత హుందాగా వెళ్ళాలి. ఒక పక్కన గాయపడిన వ్యక్తులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు, వాళ్ళే పుట్టుడు దుఃఖంలో ఉంటే మనం వెళ్తూ జై జగన్ అని చెప్పేసి వెళ్తే ఇలా కొవ్వు కాదు ఇది. మరి నేను చెప్పి తీసుకొట్టద్దు రోజా నిన్ను. మీకు వాళ్ళపైన ప్రేమతో వెళ్ళారా? వీళ్ళకి తొక్కేసలాటలో ఒక 6 చనిపోయారు, అయ్యో పాపం అనే కంటే 6 చనిపోయారు మనం రాజకీయం చేయడానికనే సంతోషం ఎక్కువ వీళ్ళకి. వీళ్ళ మొక్కలో కించింతైనా బాధ కనబడుతుంది వీళ్ళకి. వీళ్ళు మనుషులా? పైగా వీళ్ళు రాజకీయాల గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, ప్రభుత్వాన్ని ఉద్దేశించి, బిఆర్ నాయుడు గారిని ఉద్దేశించి వీళ్ళు మాట్లాడాడు. ఇది బాధ్యత? దీన్ని ఎవడైనా బాధ్యత అంటాడా? నిన్ను ఎవడైనా మనిషి అంటాడా? మనం పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చావు, ఏమన్నా మనం ఎక్కడికైనా పరామర్శకు వెళ్తాం. మన కుటుంబ సభ్యులు ఎవరికైనా బాగోకపోతే వాళ్ళు హాస్పిటల్లో ఉంటే మనం పరామర్శకు వెళ్తాం. పరామర్శకు వెళ్తూ హాస్పిటల్ దగ్గర, లేదంటే వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆ ప్రదేశానికి వెళ్ళి మనం వచ్చామని చెప్పేసి అని మన వెనకాల కొంతమందిని పెట్టేసుకుని పేటీఎం కుక్కల్ని వాళ్ళ చేత నాకు నేను జైగుట్టిచ్చేసుకుంటే అటుపక్కన బెడ్ మీద పడుకున్నవాడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు? వీళ్ళు ఓవరేదో నన్ను పరామర్శించడానికి వచ్చాడా, పరామర్శ పేరుతో రాజకీయం చేయడానికి వచ్చాడని చెప్పేసి అనుకుంటారు అనుకోరా? ఇవి నిన్ను కూడా అలాగే అనుకున్నారు. ఈ దిక్కుమల్యాదలో పరామర్శకు వచ్చినట్లేదు, మమ్మల్ని పరామర్శించడానికి వచ్చినట్లేదు, మమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందడానికి వచ్చారని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకు రోజా అంత గొడవలు దించేసుకుని, అంత గొంతు దించేసుకుని జై జగన్ అని నడిచేస్తున్నావు కదా? అక్కడ అవసరమా? మీరు వెళ్ళిన సందర్భం ఏంటి? మీరు చేస్తున్న పనులు ఏంటి? అక్కడ జై జగన్ అని చెప్పేసి ఎందుకు రారా? నీకు ఏమాత్రమైన సిగ్గు సెరవలాంటిది ఏదైనా ఉందా నీ బతుక్కి? అలాగే ఇక్కడ ఇంకా మీరు కార్యకర్తలు కాదు, మీరు నాయకులు. ఎమ్మెల్యేగా చేసేవు, మంత్రిగా చేసేవు, ఆ మాత్రం ఇంగిత జ్ఞానం నీకు లేదు. పవన్ కళ్యాణ్ గారు మనం మాట్లాడుతూ వాళ్ళ కార్యకర్తలు అలాగే అరిగితే మీరు మనుషులా పశువులా? మీకు ఏమైనా సిగ్గు సెరవలాంటిది ఏదైనా ఉందా? ఇక్కడ మనం జిందాబాదులు కానీ, అరుపులు కానీ, లేదంటే జైలు కానీ కొట్టించుకోవాల్సిన సందర్భం కాదు ఇది. మనం పరామర్శకు వచ్చాం. ఒక పక్క మనుషులు ప్రాణాలు పోయినాయి, కనీసం మరి మనుషులుగా ప్రవర్తించండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడిన మాటలు. మరి ఇక్కడ మీరేం చేస్తున్నారు? మీరు నాయకులే కదా. పైగా నువ్వు కూడా అన్నింటిలోనే మాట్లాడతావు కదా, ఏలెట్టేసి ప్రతి దాంట్లో నేను ఉన్నానని చెప్పేసి అని. అసలు కొంచెం కూడా సిగ్గు చెరవలేదు. ఇంకొకసారి చూపుతాను వీడియో చూడండి. ఈ వీడియో ఇంకొకసారి చూస్తే దేనికి జై జగన్? అదే కదా మాకు డౌట్. వీళ్ళు పరామర్శ పేరుతో చేసే రాజకీయాలండి ఇవన్నీ కూడా. పైగా మన సాక్షిలో కొంతమంది పేటీఎం కుక్కర్ని కూర్చోబెట్టేసి పరామర్శించే విధానం గురించి, పరామర్శ గురించి వీళ్ళు మాట్లాడతారు. నేను వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి మొన్న, రోజా కూడా వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, వైసీపీ నాయకులు అందరూ వెళ్ళారు. సాక్షిలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు, ఒక్కొక్కరికి 25 లక్షలు ఇవ్వాలి, 30 లక్షలు ఇవ్వాలని చెప్పేసి అని. నేను బిఆర్ నాయుడు గారు కూడా ప్రకటించారు ఎవరికి ఎంత అని చెప్పేసి అని. మీరు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి 5 పైసలు సాయం చేయాల, ₹1.5. ఆ బాధితులకి ₹1.5 సహాయం చేశారా మీరు? చేయలే. హాస్పిటల్ దగ్గర జై జగన్ అంటే పరామర్శించే విధానం ఇది. పైగా మా సాక్షిలో వార్త ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగానే జనం అంతా జై కొట్టేశారు. అక్కడ ఎవరుంటాడు జనం? ఈ హాస్పిటల్ చుట్టుపక్కల ఎవరుంటారు? ఆ హాస్పిటల్ దగ్గర ప్రజలు ఎవరుంటారో? సామాన్య ప్రజలు ఎందుకుంటారు అక్కడ? అయితే గీతే హాస్పిటల్ ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళ బంధువులు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఉంటారు, చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఉంటారు, వాళ్ళే బాధల్లో ఉంటారు కదా. మరి ఎబ్బెట్టిగా చాలా చిరాగ్గా కడుపుకు అన్నం తినమని శాశ్వతం తినేసి దున్నపోతులాగా అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద కేకలేస్తే నేను మనిషి అనాలా, పశువు అనాలా? అంటే పరామర్శించే విధానం అదే అంటారా? మీరు చెప్పండి. పైగా వీళ్ళు వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు, నాకు ఒక్కసారి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. వీళ్ళు చేసే పనులు, వీళ్ళు చేసే చేష్టలు, పెద్ద పెద్ద ఉపన్యాసాలు. ప్రజలపైన ప్రేమ కాదు, మళ్ళీ అధికారం కోసం ఎవరు రాష్ట్రంలో ఎవరు ఎప్పుడు చనిపోయినా, ఎక్కడ చనిపోయినా ఏదో రకంగా
రాజకీయ రంగు పులివేసి ప్రభుత్వం మీద బురద చల్లేయాలి, మళ్ళీ మా జగనన్నే వచ్చేయాలి, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగి ఉండేవి కాదేమో, వాళ్ళు చెప్పే ప్రయత్నం మాత్రం అదే. రోజా ఇకనైనా కాస్త సిగ్గుపడి ఇంకెప్పుడు కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇలా పరామర్శకు వెళ్ళేటప్పుడు ఇలా ఒళ్ళు మర్చిపోయి గంగిరెద్దిలాగా దొన్నపోతులాగా పెద్ద పెద్ద క్యాకులు వేసుకుంటా రంకిలు వేసుకుంటే వెళ్ళబోతుంది. చూడడానికి చాలా సిరాగ్గా చాలా ఇబ్బెట్టుగా ఉంది. ప్రజలు తుపుక్కుని ముఖం మీద ఉమ్మేసి స్థాయికి తీసుకొచ్చుకున్నాం. పైగా ప్రతి సందర్భంలోనూ రోజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి, పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పాలి, అర్జెంటుగా రాజీనామాలు చేసేయాలి, మీరేమో సిగ్గు లేకుండా పరామర్శకు వెళ్తూ 10 మంది పేటీఎం కుక్కలను వేసుకొని జగన్మోహన్ రెడ్డి పెద్ద పీకు పొడి చేసినట్టు జై జగన్, అసలు ఏం పీకు పొడి చేయడం చెప్పేసి అక్కడ జై జగన్ నినాదాలు మాకు ఇవాళ కూడా అర్థం కావట్లేదు. మేము మొన్నే మాట్లాడాం, హాస్పిటల్ దగ్గర నినాదాలు ఏంటో దిక్కుమలి చదవాలరా, వెళ్ళేది పరామర్శకరా, కనీసం జగన్మోహన్ రెడ్డి కన్నా సిగ్గుసారి ఉండాలి కదా జై కుట్టించుకోవడానికి. జగన్మోహన్ రెడ్డికి ఎలాగా ఉండదు, కనీసం కార్యకర్తలకు మీకన్నా ఉండాలి. కార్యకర్తలు కూడా పక్కన పెట్టండి, మంత్రులు, మాజీ మంత్రి ఇవిడి, కనీసం ఆవిడకి కూడా ఇంగిత జ్ఞానం లేదు, ఆవిడ కూడా సోయి లేదు, ఇంగిత జ్ఞానం లేదు. హాస్పిటల్కి వెళ్తూ జై జగన్ ఏం సాధించేసాడని చెప్పేసి జై జగన్ నాకు అర్థం కాల. జై కుట్టించుకునే సందర్భం కూడా కాదే. ఒక పక్కన ప్రాణాలు పోయినాయి, 6 చనిపోయారు, 10ల సంఖ్యలో గాయపడ్డారు, వాళ్ళు కూడా అక్కడ చికిత్స పొందుతున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు, బాధల్లో ఉన్నారు. అయినా సరే జై జగన్. వాళ్ళు ఏమనుకుంటారు అసలు, మీరు మమ్మల్ని పరిపాలించేశారు, 5 సంవత్సరాలు పరిపాలించేశారు, ఇలా లేఖితనంతో ఇలా పెచ్చదనంతో మనలో 5 ఏళ్ళు పరిపాలించేశారు. 5 సంవత్సరాలు ఎవరికి పావలా బిల్ల సహాయం చేయలే. అందరూ పెద్ద పెద్ద వార్తలు చదువుతూ ఉన్నారు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇంతకంటే ఘోరమైన సంఘటనలు జరిగినాయి. ఉదాహరణకి తిరుపతి వచ్చింది కాబట్టి తిరుపతి తీసుకోండి, రియా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 13 మంది చనిపోయారు. దాని గురించి ఏనాడు మాట్లాడదు రోజా. కచ్చలూరు బోటు ప్రమాదం, 55 మంది జల సమాధి, అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 42 మంది చచ్చిపోయారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన, అది కాకుండా జంగారెడ్డి గూడలో కల్తీ మద్యం తాగి ఒక 30 మంది చనిపోయారు. అలా చెప్పుకుంటా పోతే 1 కాదు 2 కాదు కోకొల్లలో. దాని గురించి సమాధానాలు ఉండవండి వీళ్ళకి, దాని గురించి సమాధానం చెప్పరు. అనుకోని సంఘటన జరిగితే ఇంక పొలవమని ఎగేసుకుని వచ్చేయడమే. ఇంకా వీళ్ళకి ప్రజల మీద ప్రేమ కాదండి, ఏదో రకంగా రాజకీయ లబ్ధి పొందాలని ఆతృత తప్పితే ప్రజల మీద ప్రేమ లేదు వీళ్ళకి. పైగా సాక్షిలో ఏమని రాసుకొస్తారంటే అది ఇంకా విచిత్రం. చదివినిపిస్తాను చూడండి ఇక్కడ. పవన్ వర్సెస్ టీటీడీ చైర్మన్, తిరుపతి తొక్కిసలాటపై పవన్కు టీటీడీ చైర్మన్ కౌంటర్. టీటీడీ చైర్మన్ సహా అందరూ క్షమాపణ కోరాలన్న డిప్యూటీ సీఎం. ఎవరో చెబితే క్షమాపణ చెప్పాలన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. క్షమాపణ చెప్తే చనిపోయిన వాళ్ళు తిరిగి వస్తారంటూ ఎద్దేవా. ఆ తర్వాత మాట మార్చి పవన్ ఉద్దేశించి మాట్లాడలేదని బొకాయింపు. మాట మార్చాల్సిన అవసరం బీఆర్ నాయుడు గారికి ఉందండి. అంత అవసరం ఏముంటుంది? ఆయన చిన్నపిల్లోడు ఏమీ కాదు, మొహమాటానికి పోయే వ్యక్తి అంతకంటే కాదు. ఓకే, మీరు ఏదైనా మాట్లాడడానికి మీ ముఖం మీద మాట్లాడతారు, మాట మార్చాల్సిన అవసరం ఆయనకైతే లేదు. నిన్న క్లారిటీగా చెప్పాడు ఆయన, ఏమని, నేను పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అనలేదు, కొంతమంది వైసీపీ నాయకులు కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో ప్రతి పొగుడిగాడు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళని ఉద్దేశించి నేను సమాధానం చెప్పాను తప్పితే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి నా మాటలను జోడించి తప్పుడు ప్రచారం చేయడం, విష ప్రచారం చేయడం మంచిది కాదని చెప్పేసి ఆయన చేసిన ట్వీట్ ఇది ఒకసారి చదివిస్తాను చూడండి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి కామెంట్స్కు స్పందించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే ఈ విధమైన వ్యాఖ్య. అర్థమైందా? అంటే మన కొంతమంది పోరంబోకేతలు ఉన్నారు, ముఖ్యంగా సాక్షులు అయితే ఐఏశ్వర్ గారు కావచ్చు, లేదంటే ఆ కేఎస్ ప్రసాద్ కావచ్చు, లేదంటే మాజీ మంత్రులుగా చేసిన రోజా కావచ్చు, వైసీపీ నాయకులు కొంతమంది ఎవరైనా సరే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. బీఆర్ నాయుడు గారు సంఘటన జరిగిన తర్వాతనే చెప్పారు, ఆయన బహిరంగంగానే క్షమాపణ చెప్పాడు. ఆయన అది వినకపోతే వాళ్ళ కర్మ అది. దాని గురించి ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆయన మాట్లాడితే ఎవరో ఏదో మాట్లాడతారయ్యా, దారిని పోయే దానిగడ్డ అందరికీ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి ఆయన మాట్లాడితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించేశారు. చదివినిపిస్తా చూడండి. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్కు నా యొక్క వ్యాఖ్యలను ఆపాదించడం భావ్యం కాదని టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు అన్నారు. నా యొక్క వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ఉద్దేశించినవి కాదు. మొన్న ఘటన జరిగిన వెంటనే మీడియా ముఖంగా భక్తులకు, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాను. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రుల కమిటీ కంటే ముందుగా టీటీడీ పాలక మండలి క్షమాపణలు చెప్పడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అసత్య ప్రచారాలు తీవ్రంగా ఖండిస్తున్న క్షమాపణల గురించి అనవసరమైన అసత్య ప్రచారాలు మానుకోవాలని ఆయన అన్నారు. చదివి తగలాడండి. అర్థమైందా? ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నాడండి అది. ముఖ్యంగా మీరు ఏదైతే వార్త రాసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి ఏకంగా రాష్ట్రపతి పరిపాలన పెట్టాలన్నాడు. జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి, బీఆర్ నాయుడు గారికి క్షమాపణ చెప్పాలి,
లేదంటే పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి. అసలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి రాజీనామాలు చేసేయాలి, రాష్ట్రపతి పరిపాలన పెట్టేయాలి. ఆయనతో పాటు మీ బీటెంక్ ఒకళ్ళందరూ కూడా మొదలెట్టారు. అప్పుడే ఆయనకి సంబంధించి మాట్లాడితే ఇక్కడ ఏకంగా పెద్ద పెద్ద వార్తలు దీనికి సంబంధించి అంబటి రాంబాబు ఏకంగా ఒక వీడియో కూడా చేసేసాడు. ఏకంగా నాయుడు గారు అహంకారం అని చెప్పేసి ఒక టైటిల్ పెట్టేసి పవన్ కళ్యాణ్ గారిని అంత మాట అంటారా, పవన్ కళ్యాణ్ గారిని ఏమనలేదే ఆయన చెప్పాడు. బిఆర్ నాయుడు గారు చెప్పారు నేను పవన్ కళ్యాణ్ గారు అన్నానని చెప్పేసి అని. బిఆర్ నాయుడు గారు అని చిన్న పిల్లోడు కాదండి, టీటీడీ చైర్మన్ అండి ఆయన. ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే డైరెక్ట్గానే మాట్లాడతారు, ముక్కుసూటిగానే మాట్లాడతారు. డొంక తిరిగా ఇలాగ మాట్లాడి నేను అనలేదని చెప్పేసి బొక్కాయించాల్సిన కర్మ ఆయనకి పట్టలేదని చెప్పేసి నా ఉద్దేశం. కాబట్టి అంబటి రాంబాబు నీకు తెలిసింది కొద్దిగా